పనిగల్ల మొగోడని ఇష్టపడి కట్టుకుంటే ఇంటికి చక్కగా ఇటుకలు లేవు, దాని మీద గూడ పెంకలు లేవు. రంగోని పోయి అందరు రంగుల రాళ్ళు ఏర్కచ్చుకుంటే నా మొగడు మాత్రం రంగుని రౌడిగా తిరిగి వచ్చిండు. రాత్రి అయితే గడప దాటాడు, నన్ను దాటనియ్యాడు. ఏమే రాణి నోరు బాగాలేస్తాంది, కత్తిపోటు బలైతావు గాని. గదొక్కటే తక్కువైంది. పొద్దుగాల ఇప్ప చెట్ల ఈరుగాడు ఇప్ప పూలేరా రమ్మన్నాడు. పోతే అయిపో కదా 500 కూలని నచ్చు. ఈ రంగున్ రౌడి అందరు లెక్క తాటి పూలు ఇప్ప పూలు ఏరికి ఓడే సుపారి తీసుకుంటే తలలు నరికి చెట్టుకేలాడిస్తా. ఇది రంగున్ రౌడ్ అంటే. ఊరు జనాలందరూ అదే మాట్లాడుకుంటారు. నువ్వు తలకాయలు తీసి ఏలాడ తీస్తే నేను అల్లకెళ్ళి నరాలు వీకు ఇయ్యాల కట్టుకొని ఊగుతానని. నరాలే కాదే, అవసరమైతే పేగులు తీసి ఊరేసి ఊరంతా తిప్పి ఊరవతలు వాడేస్తా. మా వాడేసినావు గాని మహిళా సంఘంలో 3000 రూపాయలు కట్టాలి. జమ చేసినావా? నెల నుంచి 3 ఉన్నాయి కదనే, ఒక్క గిరాకత్తలేదు. మడేరేసి మాసం అవుతుంది, కత్తి నూరి వారం అవుతుంది. ఏం లాభం? నువ్వు ముహూర్తాలున్నా మర్డర్ చేయవు, కత్తి నూరి నూరి నూకలు తినుకుంటా బతుకుతావు. నాకు తెలియదు అనుకుంటానవా? ఇవాళ కూడా నూకలు అన్నమే నానే. బియ్యం చూడక 2 నెలలు అవుతుంది. మొగడు చేతగానోడైతే కొంపల కోట్లున్నా కరిగిపోతాయి. రంగన్ పోయి ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చూడు. కథలు చెప్తారు నా గురించి తెలుసా? అట్లా కథలు చెప్పుకుంటేనే బతుకుతావు గాని బంద్ చేయి. ఇగో బాత్రూమ్ లో బట్టలున్నాయి, తీసుకొచ్చారై. రంగున్ రోడ్ గాడి బట్టలు తీసుకొస్తాడా? బట్టలు కూడా కొట్టి చంపుతాడు. నువ్వు గిట్లనే వేసుకుంటుంటే ఊరంతా ఎప్పుడో బట్టలను కూడా వీకి తన్నుకుంటా తీసుకొస్తారు గాని అప్పటిదాకా నువ్వు ఇట్లా వేస్తావు. ఈ ఊర్లో నా బట్టలు తీసి నన్ను కొట్టేంత మొగరు ఉన్నాడు ఈ ఊర్లో. ఎవరా? ఎవడు చూస్తా. ఈ రంగన్ రావుడు ఏడున్నాడో ఏమో. నాకు మా అత్తతోని గోస ఉడుతుంది రోజంత. గిడవలో కూస్తున్నారు కదా, కత్తి నూరుతాండు. గీనతో నన్ను నా బాధ చెప్పుకొని మా అత్తని మార్చుకుంటా. జరంత భయం పెట్టేటట్టు చేస్తా. నా కత్తికేం పదనొచ్చిందిరా. రావణాసుడు 10 తలలు ఒక్కసారి నరికేంత పదనొచ్చింది. ఇప్పుడు నాకెవరైనా సుపారిస్తేనా ఆట వాళ్ళ తల నరికి సుపారిచ్చినోని చేతిలో పెడతా. ఓ అన్నా, అన్నా గీ రంగున్ రౌడీ ఇల్లెన్నో తెలుసా నీకు? ఎండకు తిరిగి తిరిగి యాష్టకత్తాంది. నీకు తెలిసి ఉంటే చెప్పరాదు? ఏందమ్మా చేతుల కత్తి మూత మీద మీసం ఇంకా తెలుస్తలేదా? నేనే ఆ రంగున్ రౌడీ. అన్నా మీరేనా గా రంగున్ రౌడీ? అన్నా మీతో నాకు మస్తు పని ఉన్నది. నాతోనేం పని మాట అది? నాకు ఫుల్ బాధ అవుతుంది. మా అత్త నన్ను టార్చర్ పెడుతుంది రోజు. నువ్వే నాకు ఇంత సాయం చేయాలి. లంకలో ఉన్న రావణాసుడు దగ్గరికి హనుమంతుడు వెళ్ళి వరాలు అడిగినట్టుంది నీ కథ. ఏందో చెప్పు. అయినా అందరూ నా కాడికి ఏ పని మీద వస్తారో నీకు తెలియదా? చెప్పు. ఎవరైనా కాలు చేతులు తీయమంటావా, లేకపోతే వాళ్ళ తల తీసి నీ చేతిలో పెట్టమంటావా? తల తీసేంత పాపం ఏం చేయలే గాని ఇంకా 3000 తీసుకొని మూలకు పడేటట్టు చెయ్యు. ఎవరిని చేయాలి, ఏం చేయాలి? ఈ 3000 తీసుకొని మా అత్తను మంచం మీకే లేవనీయకుండా చెయ్యు. సరే, నువ్వు పోయి సూర్యుడికి దండం పెట్టుకో. నేను మీ అత్త మా సూర్యకాంతానికి చుక్కలు చుక్కలు చూపిస్తా. అన్నా నువ్వు చూపి గాని నేను చెప్పేది జర ఇను. అబ్బో, ఈ రంగున్ రౌడీ రంగా సుపారి తీసుకున్నట్టయితే యమలోకానికి డైరెక్ట్ టికెట్ బుక్ చేసినట్టే. నువ్వు బో. అరే మా అత్త చరిత్ర నీకోసారి చెప్తాన్నా, జర ఇను. ఎవరైనా నా చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఈ రంగా ఎవరి చరిత్ర గురించి తెలుసుకోడు. చరిత్రలో ఉన్నోళ్ళనే తుడిపేస్తాడు. వీడు ఆవేశం చూస్తా అంటే ఈడే చరిత్రలో లేకుండా పోయేటట్టున్నాడు. వీడు మొత్తం చెప్పేదాకా కూడా వింటలేడు ఏమన్నా కానీ. ఈయన ఆవేశం చూస్తా అంటే ఈడే చరిత్రలో లేకుండా అయ్యేటట్టున్నాడు. అరే చెప్తే కూడా వింటలేడు. ఏదైతే అదైంది. మా అత్త మూలకు పడితే చాలు.
యోని వీళ్ళ అత్తమ్మకి నా అభిగారు సుబ్బిగాంతోనే పోయి వార్నింగ్ ఇస్తా. నేను ఇచ్చే వార్నింగ్ మూలకు పడుతుంది ఆ ముసల్ది. అప్పుడు ఈ పిల్ల సంతోషంగా ఉంటది. అప్పుడు తీసుకున్న 3,000కి న్యాయం చేసేటట్టుంటది. అరే సుబ్బి, అభిగాని తీసుకురారా మన అట్టగాడికి. నిఖిత నిఖిత పెద్దమ్మ ఏమైందిరా? 2 సార్లు పిలిచినా వలుకుతలేవు. ఏమైంది? ఏమన్నా టెన్షనా? అత్తమ్మ ఏమన్నా అన్నదా? ఏమైంది బిడ్డ చెప్పు. ఏం లేదు పెద్దమ్మ, ఇంట్లో చిన్న లొల్లు అవుతుంది. రోజు ఇంత మా అత్త నన్ను కొడుతుంది, తిడుతుంది. నా మాట అస్సలు వింటలేదు. నలుగురు చేసే పని నా ఒక్కదాంతోనే చేపిస్తుంది. ఏం చేయమంటావు? ఇంటి కోడలు అన్నప్పుడు ఓపిక పట్టుకోవాలి బిడ్డ. మా ఆయన దేశం పోయిండని చెప్పి నన్ను ఇట్లా చేస్తుంది. ఆయన మీద ప్రేమతోటి ఏం చేయాలో అర్థం కాక నన్ను తిడుతుంది. ఎంత పని చేసినా ఏదో మాట అంటుంది. ఏం చేయాలో అర్థమైతలేదు పెద్దమ్మ. ఇప్పటి నుంచి ఓపిక నేర్చుకుంటేనే నీకు తాత్పరం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ పనులన్నీ చేసిన దానివి కాక నీకు యాస్ట్ వచ్చినట్టు అవుతుంది. మీ ఆయన వచ్చేదాకా ఎట్లనో ఓపిక కొద్దీ చేసుకోవాలి బిడ్డ. నువ్వు అట్లా బాధపడితే కుదరది. బాధపడద్దు, అన్నం తినక మానేయద్దు. నువ్వు అన్నం తినక మానేసినావు అనుకో ఇంకా శాత కాదు. కడుపు నిండా అన్నం తినాలి. ఎప్పుడు చెప్పిన పని చేస్తూనే ఉండు. ఎంతగానో చెప్తుంది, యాస్ట్ వస్తుంది. పని చెయ్యలేక కాదు పెద్దమ్మ, నేను ఎంత పని చేసినా కూడా ఏదో ఒక వంకలు పెట్టి కొడుతుంది. ఆ దెబ్బలకు నాకు అయితలేదు. నా చేసి నా చేయి నొత్తాంది. ఎంత ఆనమంట చేయాలి పెద్దమ్మ? ఉన్నది ఒక్కతే కదా, మా ఆయన కూడా లేడు. మంచిగానే చూసుకుంటానా, అయినా సరే ఏదో ఒక వంకలు పెట్టి నన్ను కొడుతుంది, తిడుతుంది. ఆ మాటలు పడలేకపోతున్నా పెద్దమ్మ. చూసినావా గడ కూర్చొని ఎట్లా చేస్తుంది? నాకు ఇక్కడ పని చెప్పింది, ఆమెనేమో గట్ల కూర్చున్నది. ఇంటి పని అంతా నేనే చేస్తానా, ఒక్క కాడనే కూర్చుంటుంది, వంకలు పెడుతుంది, కూర్చుంటుంది. నేనేమన్నా అంటున్నా నాకు ఇంత పని చేయని? అన్ని పనులు నేనే చేసుకుంటానా. అయినా కానీ గిన్ని మాటలు అంటే ఎవరు మాత్రం పడతారు? నాతో అయితలేదు పెద్దమ్మ. పక్కింటి లక్ష్మమ్మతోని ఏమో మాట్లాడుతుంది. ఇది ఏమో నా గురించి చెప్తున్నట్టుంది. ఇది ముచ్చట్లు పెడుతుందిగా. ఇన్ని రోజులు దీనికి తిట్టింది కొట్టింది సరిపోయినట్టుంది. ఇవాళ ఎక్కువనే చేయాలి దీన్ని. ఇంటి గుట్టంతా బయట పెడుతుంది, ఇంటి విషయాలన్నీ మందికి చెప్తుంది. దీని సంగతి చూడాలి ఇవాళ. గట్లెట్లా చెప్తుంది? నిన్ను గట్ల తిప్పలు పెడుతుంది. మందికి చూడ మంచిగానే ఉంటుంది. బిడ్డ 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 అని బెల్లమేక ముందే పూర వంగించినట్టు చెప్తుంది ఏమో బయట. బాగానే ఉంటుంది ఆమె చేసి చేష్టలే. ఎట్లనో బిడ్డ తొవ్వకు తెచ్చుకోవాలి. ఏ నిఖిత, ఆమెతోటి ఏంది నీకు ముచ్చట్లు? అత్తమ్మ రా, వస్తున్నా. ఏంది ఈ శ్యామల భలే గోస ఉచ్చుకుంటుంది కోడలను. ఏం జరుగుతుందో ఇవాళ చూస్తా. ఏమైందే నీకు? మాటలు ఎక్కువైనా ఇంటి సంసారం అంతా బయట పెడుతున్నావు. ఏమైందే? నేనేం చెప్తున్నా? పెద్దమ్మ వచ్చి మాట్లాడుతుంది. పెడుతున్నావే నువ్వు? మా అత్తగానే చూస్తున్నావు, చూసినట్టే కనబడుతుంది నీ ముఖం. పోర్ని ఉచ్చతార్థంగా గంత దెబ్బ పడితేవని చేతుల కంపగొట్ట. ఏం చెప్పిందే నాకు? మనం చిన్నప్పుడు చెప్పుకోలేమా? వాడకట్టోలకు, ఎలక్కకో, మల్లక్కకో, అత్త సాటుకో, మగన్ సాటుకో ఎన్ని ముచ్చట్లు చెప్పుకోలేదే? నా ముందట రూపాయి దెంగ పడుతుంది ఇప్పుడు. బాలే ఉన్నవేమే. ఇంకో కోడలు వస్తుందేమో మా అత్తగారినే కొనిస్తట్టు నువ్వు బిడ్డ. పోరాడు దుబాయ్ పోయినా కానీ పోరిని పోరాడైతే రాని ఒక్క రూపాయి పాప కూడా చెప్పా నువ్వు. అట్లా అయితే దాని ఆట ఏర్పడుతుంది. ఇక గదేనా ఏ మంచిగా కడుపులో ఉట్టిన బిడ్డ లెక్క చూసుకొని బిడ్డ రాయే ఇది తిందాము ఇది ఉందాము అని గిట్లా అనవా? ఓ పెద్దమ్మ నువ్వు ఊకోయే. ఇంటికి పోయినాక నన్ను మళ్ళా కొడుతుంది. ఎందుకే గట్లంటాను? కొట్టనిది అత్తమ్మనే కదా. నాకు ఇవేమీ కొత్త కాదు, నువ్వు ఊకో. నల్ల ముఖం దానా, ఇంటి సంసారం అంతా బయట పెట్టి మనతో తిట్టిపిస్తున్నావు కదా నేను నన్ను. నా కొడుకు పంపించిన కొద్ది తినుకుంటా నువ్వు ఇవన్నీ మందితో తిట్టిపిస్తున్నావు కదా, లచ్చతోటి కూడా తిట్టిపిస్తున్నావు కదా నన్ను నువ్వు. నల్ల ముఖం దానా చెప్తే మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు. నువ్వు పక్క జరుగు, నువ్వు మాట్లాడకు, నువ్వు ఎక్కువ.
ఆ కోడలు నా ఇష్టం, కొట్టుకుంటా తిట్టుకుంటా. నువ్వెవరు అనేదానికి? భయం ఉందా? భయం ఉందా నీకు? భయం ఉందా? ఎందుకు ఎట్లా చేస్తున్నావు? వాళ్ళతో నీళ్ళతో తిట్టిపిస్తావా నువ్వు? అబ్బా దీన్ని కొట్టుడేమో కానీ నా చేయంతా వస్తుంది, చేతులన్నీ గూస్తున్నాయి దీన్ని. అగో ఇది నా కొంప ఉంచేటట్టున్నాడు కదా. ఓ బార్క వెళ్ళిపోతాను రా. నువ్వు కోట తలకైనా నరకనోడివి, ఇంకా ముసల్దాన్ తలకాయ నరుకుతానని పోతాను. ఏది పోయి ఏటచ్చును ఆయనతో పోయి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు అనుకో, నాకు దిక్కేవాడు దీమేవాడు. నా పరిస్థితి ఏం కావాలిరా? ఇది చెప్తే అర్థం కాదు ఏం చేసేటట్టున్నాడు. ఈ రంగులు రౌడీ గాడు 3,000 తీసుకొని 3 రోజులు అవుతుంది, ఇంకత్తలేడు. ఇదేమో నువ్వు ఈపు సాపు చేస్తుంది రోజు. ఈడు ఎప్పుడు వస్తాడో, దీని సున్నం ఎప్పుడు ఎత్తాడో. కొట్టి కొట్టి నాకు ఈ పంతని వస్తుంది. జల్దీ రారా, ఎక్కడున్నాడు? నా 3,000 అత్తిగా పోయినట్టేనా? ఇంకెప్పుడు వస్తాడు వీడు? అరే అబ్బి సుబ్బిగా అగో ఆ పిల్లనేరా మన కాడికి వచ్చింది మొన్న, ఈడికే రమ్మన్నదిరా. అగో ఆ గద్దె మీద కూర్చొని చూసినావా, ఆమెనే వాళ్ళ అత్త కావచ్చురా. వేద్దాం పా అన్న పా. ఇంటి గుట్టంతా బయట పెట్టుకుంటా ఏడుస్తున్నాయి ఇంకా. ఇంటి సంసారం అంతా బయట పెట్టినావు కదనే. నేను జోక్ 2 పట్టుకొని పోతాండు. ఆగరా. మన ఊళ్ళో నీకన్నా పెద్ద రౌడీ ఎవరు లేరు అనుకుంటే నీకన్నా పెద్ద రౌడీ ఉంది ఏంది? పొట్టు కొడుతుంది చీపిరి కట్టతోటి. మనల్ని ఆ చీపిరి కట్టతో మనల్ని కొట్టింది అనుకో ఇజ్జత పోతుంది ఊళ్ళే. ఇక నేను ముండా ఇడ ఇజ్జత బీక్తుంది మనల్ని కొడితే చీపిరి కట్టతోటి. ఏం మాట్లాడతావు? ఎట్లు చూడు వాళ్ళ అత్త బండకు బండ ఆంత సామానది ఇంకా మనల్ని. నాకంటే పెద్ద రోడ్ ఎవరు ఉన్నారా ఊర్లే? చూపి అన్నా సుబ్బయ్య కరెక్టే అన్నా మనం ఇంటికి పంపా. ఇంటికి పోతావురా అంటే నా ఇజ్జత్ ఇద్దాం చూస్తాను ఊళ్ళే. అయితే ఏంద్రా దాని తల పట్టుకొనే పోదాం. నేను తెలుసా ఎవరో రౌడీ, ఊర్లో పేరు మోసిన రౌడీరా నేను. లేకపోతే మీరు నాతో రాకపోతే మీ ఇద్దరు తలలు ఇస్తా ముందు. అరే మనకి చెప్తే అర్థమవుతలేదురా, ఇలా పక్క వాళ్ళ అత్త చేతిలో దెబ్బలు తింటారా, మన ఇజ్జతే పోతుంది. మనం మధ్యలోకి పోనే పోదు అని ఎనుకుంటే మనం సపరేట్ పోకుండా వాడు ఏం చేస్తాడు చూద్దాం. తింటాడు ఇలా దెబ్బలు పడతాడు కానీ వాళ్ళ అత్త చేతిలో. దా చూద్దానా అని ఎనుకుని ఏడుస్తుంది ఇంకా. ఇంటి సంసారం అంతా బయట పెట్టింది. ఎట్లా కొడుతుంది దీని మోకంలా మా అన్న వాడదానికి ఎట్లా చేతులు వస్తుంది? నీ చేతులకు జట్టలు పుట్ట కదనే, నీ చేతులకు నాశనం పుట్ట. ఏం నాశనం కాలవే, పోరిని చూస్తే కాట్లే పెట్టుకుంటున్నావు. ఏమో దున్న పోతాలే. మీ అత్తమ్మా శ్యామల అంటే నువ్వేనా? నేనే. నాతో నీకేం పని? నాకేం పనా? ఎన్ని రోజులు మీ కొడల్ని కష్టపెట్టింది చాలిగా. ఈ కాడి నుంచి ఆమెకి కష్టం అనేదే తెలియదు. ఎందుకంటే నిన్ను శాశ్వతంగా మంచంలో పండబెడతానా. వద్దురా నేను చెప్తుండ్రా, ఆమె మంచిది కాదురా. నువ్వు అత్తవా రావా నాతోటి? రాకపోతే ఫస్ట్ నిన్ను వేసుడు అవుతుందిరా నాన్న కదా. నేను ఎవరు తినిరా, నేను ఎవ్వని మాట వినా. నేను రౌడీ. ఏందిరో నువ్వు వస్తా అంటున్నావు, వాడు వద్దంటుండు. ఏందిరా మీ సంగతి? ఏంది శ్యామల బాగా మాట్లాడుతున్నావు. ఇంకా పోటేసింది అనుకో జీవితం మంచమే. ఏందే రౌడీని తోలుకొచ్చినావు నా మీదకి? నీ సంగతి కాదే వాని సంగతి చెప్తా ఫస్ట్. ఓ దీని బండకు బండ ఉంది. ఈ గయ్యాడి గంపకు ఎవరైనా గెలవరు. దీన్ని ఆ రవిడి రంగు వచ్చి అన్న దీన్ని పొట్టు పొట్టు చేసి మంచంలో వండ పెడితేనన్న ఆయనతో మంచంలో వంటేనన్న పోరన్న జర నిమ్మలంగా ఉండు. అబ్బో దీని కంపకాడు పోయ్యా ఆయనతో నన్ను చూసానంటే ఇంత నాతోటి ఏడలు వెళ్ళి పెట్టుకుంటుందో ఏమో. ఇక నేను సప్పుడు చేయక చూసుకుంటుంటా, ఏం జరుగుతుందో చూస్తా. ఇవాళ నుంచి నీకు విముక్తురా శ్యామల. నీ తలగల మొండ మీద ఉంటే ఒట్టు. మొగడే నన్ను పేరు పెట్టి విలువలేదు ఇంతవరకు. ఓడరా నువ్వు?
సామ్లే దాని అబ్బా దాన్ని ఎత్తా. అరే అబ్బి చూపి కత్తి, దాని ఎత్త కత్తిరా. కత్తి అడుగుతున్నావు, అక్క రాకపోతే జర్ర అయితే చచ్చిపోయేటోనివి, మళ్ళీ కత్తి అడుగుతున్నావు. నువ్వుకోవాలరా, నన్ను గట్టి బాగా ఎత్తా. కత్తే పోతాను ఎత్తాం దా. ఓ బాడుకో ఎవరు ఎత్తావురా నువ్వు? నేను రాకపోతే నువ్వు చచ్చేదానివి. పోయి పోయి ముసల్లా చేతిలో తన్నులా పడతానవేందిరా? ఒక్క రోజన్నా నిన్ను కొట్టినా నా ముంగట కత్తిని రప్ప రప్ప నూరుతా అంటే నా మొగడు నిజంగానే తలకాయలు ఇస్తాడు కావచ్చు అనుకున్నా. ఈ ముసల్లా అంతా తన్నులా పడ్డవేందిరా? నీ బతుకు కాలిపోను కూలిపోను. ఊళ్ళో నా పర్వత పోయింది, వీళ్ళందరూ పోయి ఊళ్ళో నా మొగడు కానీ ఇంత తన్నులా పడ్డడానికి తెలిస్తే నా ఇచ్చేది మానం అంతా దొంగ పడుకోను కింద పల్లెతో లంగ పడతావు కాదు చచ్చిపోను. అందరి ముందు నా పరువు అయింది, నేను బతకాగా నీ చేయగా నేను చత్తా. ఇప్పటికైనా నువ్వు మారరా, తాగుపోతాడు తిరిగిపోతాడా ఇలాంటి రౌడా అని చెప్పుకుంటా తిరుగుతాడు. మంచిగా పని చేసుకో. ఒసేయ్ నేను ముసల్దానా ఎట్లా కనిపిస్తున్నానే నీకు? ఓ నల్లమ్మకన్నానా, నా మొగన్ని కొట్టిందే కాక ఇంకెక్క తక్కువ మాట్లాడతాను. నీ చేతులు ఇరిగిపోను, నీ కాళ్ళు పడిపోను. ఎందుకు కొట్టినా నా మొగన్ని? అదే మళ్ళీ అది తిన్నా అనుకో, మళ్ళీ ఉతుకుతుంది. ఇప్పుడు పొట్టు ఉతికింది, అన్నం పెడతానే. నాకు ఎప్పుడన్నా భయపడ్డావా? నువ్వేందో గదినికి భయపడతానవేంద్రా? పొద్దుగా లేచిందంటే ఛాయ్ తీసుకొచ్చిన, అన్నం పెట్టిన, నీకు మధ్యాహ్నం అన్నం పెట్టిన, రాత్రి అన్నం పెట్టిన. ఎప్పుడన్నా నాకు భయపడ్డావారా గిట్లా? ఇక అయిపోయిందా ఇక నీకు నేను రౌడిజం చేయరు. ఇక నీ కత్తేదిరా, కత్తి పెట్టి నరుకుతానన్నావు కదా అందరినీ. కత్తాడు పోయింది కానీ ఇక నేను రౌడిజం ఏం చేయరు. ఇక మన బతుకుదా మనం బతుకుదాంపా. ఇవ్వని జోలికి పోనే నేను. పని చేసుకొని పడుదా మంచిగా. అదే పని చేస్తే ఇంకేం చేద్దాం. సోపట్లేదేం లేదు. చామలక్క కొట్టే కొట్టుడుకు మన రంగడు మారిపోయిండ్రా. అమ్మ సంతోషమైంది. అదే గిట్లా అంటే ఎప్పుడు కొట్టిద్దాం కదరా. దాని అడుగు ఇక దా. శ్యామల గా రంగాన్ని గంతగానం కొడితివే. నువ్వు ఆ సేతు నీ కోడల మీదనో నా మీదనో పడితే మేం బతకమే. నీ బలము నేను ఇప్పుడు చూసిన. నువ్వు నీ కోడలను అట్లా కొట్టకు. మనము ఒక్కింటికి ఆడికి వెళ్ళి తెచ్చుకున్నాం, మనం ఒక ఇంటికి ఆడవిళ్ళని ఇచ్చినాం. ఆడవిళ్ళని ఆడ ఎంత మంచిగా చూసుకుంటారో మనం కూడా ఈడ అంత మంచిగా చూసుకోవాలి. ఇక నేను నీతోని గెలవనే, ఇక నేను పోతున్నా. నీ ఇష్టం, నీ కోడలు ఇష్టం. అత్తమ్మ ఇంకా రౌడీని నేనే పిలిపించిన అత్తమ్మ, నన్ను క్షమించత్తమ్మ. నన్ను కొట్టే కొట్టుడికి నేను భరించలేక ఇంకా రౌడీని 3000కి మాట్లాడి పిలిపించిన. నాది తప్పైంది. ఇక చెల్లి నా పనులు నేనే చేసుకుంటా. చూస్తే నాకు చాలా భయం అవుతుంది అత్తమ్మ. ఇంకా రౌడీని మాట్లాడింది నాదే తప్పు, నన్ను క్షమించత్తమ్మ. ఇంకోసారి గిట్ల ఏం చెయ్య, నేను నా పని నేను చేసుకుంటా. ఎంత కొట్టినా నేను పడతత్తమ్మా, చూడకత్తమ్మా, నాకు భయం అవుతుంది. నిఖిత ఇన్ని రోజులు కొట్టిన దగ్గర చాలా దెబ్బలు కొట్టింది. ఒక చెట్టు అంతా మగవాన్ని కొడితే గిల్లగిల్ల కొట్టుకున్నాడు. అన్ని రోజుల నుంచి నా దెబ్బలు ఎట్లా భరిస్తున్నావే, నా కూతురు లెక్క చేసుకుంటా. మంచి తల్లి నిఖిత.